హరి మనం ప్రస్తుతం ఏదైతే ఉన్నామో మహబూబ్నగర్ జిల్లా జడ్చలలోని ఏదైతే ఏప్రిల్ 1న ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి నిన్న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మృతి చెందినటువంటి సిద్ధ ఇంటి వద్ద ఉన్నాం. మనం విజువల్లో స్పష్టంగా చూస్తున్నాం. అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇటు జిల్లా ఎస్పీతో పాటు జిల్లా కలెక్టర్ కూడా ఈ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలకు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మరికొద్దిసేపట్లో 11:30 గంటల ప్రాంతంలో దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు కూడా పూర్తయి అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించి ఉదయం నుంచి కూడా జిల్లా అధికార యంత్రాంగం ఇచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడ ఉండి పూర్తి స్థాయిలో ఈ అంతిమ యాత్ర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నటువంటి స్థానిక డిఎస్పీ గారు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, అంటే ఈ అంతిమ యాత్రకు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ప్రభుత్వ పరంగా అంతిమయాత్రకు పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. అధికారులు కూడా అందరూ కూడా రావడం జరిగింది. తర్వాత రాజకీయ నాయకులు వాళ్ళందరూ రావడం జరిగింది. పెద్ద ఎత్తున పబ్లిక్ రావడం జరిగింది. వీళ్ళందరికీ కూడా సందర్శనార్థము అందరికీ కూడా వీలుగా ఉండేటట్టు ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బందోబస్తు కార్యక్రమం అప్ టు 4 o'clock వరకు నడుస్తుంది. 12 o'clock ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మాస్క్ దగ్గరికి 12 o'clock స్టార్ట్ అవుతాము. జిల్లాకు సంబంధించిన మీ తోటి అంటే మీ శాఖలోనే ఒక తోటి ఎస్ఐగా ప్రాణాలు కోల్పోయిన పట్ల మీరు ఏ రకంగా స్పందిస్తారు? అంటే ఒక ఉగ్రవాదుల దాడిలో మృతి అంటే మీరు సర్వీస్లో ఎంతో మంది సిబ్బందిని చూస్తుంటారు, అనేక మంది వస్తుంటారు పోతుంటారు, అంటే అరుదుగా ఇటువంటి వారు దేశం కోసం ప్రాణాలు చేస్తుంటారు కదా. మీరు ఈ జిల్లా అదేవిధంగా ఈ స్థానికంగా ఉండే డిఎస్పీ మీరు ఎటువంటి అనుభవం గతంలో మీకు? ఇప్పుడు మేము మా యొక్క ఒక అధికారిని కోల్పోవడము పబ్లిక్కు సేవ చేసే దృక్పథంతో వచ్చి ప్రాణాలు అర్పించిన మా సిద్ధయ్య ఏ రకంగా మేము అతన్ని వర్ణించినా కానీ దాన్ని వర్ణన చేయలేము. మేము అతను చాలా చిన్న వయసులోనే చాలా చిన్న సర్వీసులోనే అతను ఈ యొక్క ముష్కరుల దాడిలో బలి కావడం జరిగింది. అతని ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఖచ్చితంగా మా విధుల నిర్వహణలో మేము ఎప్పుడు కూడా ఇట్లాంటి వాటికి ఎక్కడ కూడా భయపడకుండా యావత్తు మా సిబ్బంది కూడా ధైర్యంగా పనిచేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తాను.